సంవత్సరాల మోదీ గారి పాలన పూర్తయింది. 9 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు భారతీయుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, అచీవ్మెంట్స్, ఏ రకంగా వీటి ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క బలం దేశంలో కాదు విదేశాలలో కూడా ఆయన యొక్క అభిమానులు పెరుగుతూ ఉన్నారు. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం చూస్తా ఉన్నాం. రైల్ నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ, నూతనంగా వాటర్ వేస్ కూడా, ఇన్లాండ్ వాటర్ వేస్ లో కూడా ట్రాన్స్పోర్టేషన్ మొదలు పెట్టడం జరుగుతా ఉంది. ఒక వివిధ కార్యక్రమాలు, అంత్యోదయ పాలసీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ మైల్ డెలివరీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేదవాడి దగ్గరికి, బెనిఫిషియరీ దగ్గరికి చేరాలి అన్న కాన్సెప్ట్ తోటి అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రులు అందరూ మరి ఇంతగానో పనులు కాకపోయాయి. ఇంతకుముందు ఏమో రోజుకి 8-9 కిలోమీటర్లు రోడ్డు నేషనల్ హైవే పడుతుండే, ఇప్పుడు 37 కిలోమీటర్లు పడుతుంది. ఇంతకుముందు రైల్ నెట్వర్క్, రైల్వే లైన్ ఎంతైతే వాడుతున్నారో దానికి 4 ఇంతలు రైల్వే నెట్వర్క్ లైన్లు కన్స్ట్రక్షన్ నడుస్తా ఉన్నది. ప్యారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ కంటే పొడవైన బ్రిడ్జ్ కశ్మీర్ లో కడుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చూస్తా ఉన్నాయి. మరి ఇంతకుముందున్న ప్రధానమంత్రితో రాలేదు, మోదీ గారి దగ్గర ఎట్లయితున్నది? సరే, మోదీ గారు రోజుకి 17 గంటలు 18 గంటల కంటే ఎక్కువ పనిచేస్తారు, హార్డ్ వర్క్, డెడికేషన్, ఇవన్నీ ఉండగా కూడా ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సమయంలో, కరోనాలో కూడా ప్రపంచం మొత్తం కొట్టిమిట్టాడితే భారతదేశంలో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆర్థిక వ్యవస్థ కూడా బలపరుస్తా ఉంది. ఎడకెళ్ళొస్తున్నాయి పైసలు అని మనందరికి తెలిసిన విషయము. ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు, తీవ్రవాదుల మీద పాకిస్తాన్ లో దొరబడి అక్కడ కూడా బొంబార్డ్మెంట్ చేసి వచ్చింది. వివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మోదీ గారు. అసలైన భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ అని మాట్లాడుతూ ఉన్నాం. ఫ్రీ హ్యాండ్ వివిధ దళాలకే కాదు, సిబిఐ, ఈడీ ఇటువంటి సంస్థలకు కూడా అన్ని ఏదైతే ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఉన్నాయో అందరూ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు పొలిటీషియన్లకి తలొద్దు, ఎవరు ప్రెషర్ లో పనిచేయొద్దని స్పష్టంగా ఆయన పలువారు చెప్పడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి ఏ సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు సీజ్ చేసిన, పట్టుకున్న సొమ్ము యొక్క వాల్యూ 5,000 కోట్లు. 2014 నుంచి మొన్న మార్చి 31 వరకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అదే ఈడీ సంస్థ పిఎంఎల్ఏ కింద 11 లక్షల కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 4,000 కోట్లేడా, 11 లక్షల కోట్లేదా? ఏమన్నంటే ఈ అపోజిషన్ పార్టీలు మాట్లాడుకుంటా సార్ గవర్నర్ సార్ లీడర్ అని పేర్పించి ఆమెని ఈడీ చూస్తే ఏదో ఇది రాజకీయం కోసం చేస్తున్న
తీసుకుంటాడు ఇది 27 అని 10 మందిలో 12 మందిలో 15 మందిలో ఇచ్చాడు అంతే కదా ఇవి దగ్గరికి 11 లక్షల కోట్లు వచ్చినాయి వివిధ బిజినెస్ వాళ్ళ దగ్గర ట్యాక్సులు కట్టరు హవాలాలు చేస్తారు తప్పులు చేస్తారు ఆఫీసర్లు పని చేస్తే దొరికినప్పుడు డబ్బు సీజ్ అవుతుంది ప్రాపర్టీ సీజ్ అవుతుంది ఇది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు మోదీ గారు అది మనం అప్రిషియేట్ చేయాలి మళ్ళా అవినీతి లేకపోయా ప్రతి రూపాయి ప్రతి బెనిఫిషియరీకి చేరబట్టి ఏ కాంట్రాక్ట్లలో డిఫెన్స్ కాంట్రాక్ట్ కానీ రోడ్ కాంట్రాక్ట్ కానీ ఎటువంటి కాంట్రాక్ట్ కానీ నయా పైసా అవినీతి లేకపోయా 100 రూపాయల ఖర్చు పెడితే 100 రూపాయల పని అవుతుంది కదా కాబట్టి అభివృద్ధి కనబడుతున్నది స్పీడ్ గా కనబడుతున్నది ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నది ఈ రకంగా పనిచేస్తా ఉంటే అందుకనే అప్కి బార్ మోదీ సర్కార్ అయిపోయింది 19లో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అయిపోయింది ఇప్పుడు తీసరి బార్ మోదీ సర్కార్ ఆ 9 సంవత్సరాలు నిండిన కార్యక్రమంలో ఇప్పటి వరకు మనము మన పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం ఒకసారి ఇంకా 3-4 కార్యక్రమాలు మిగిలిపోయినాయి అవి కూడా మన పార్లమెంట్ లో కార్యకర్తలందరూ శ్రద్ధగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము 21 నాడు యోగా దినోత్సవం 22 నాడు పొద్దున 7 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటింటికి బీజేపీ కార్యకర్తలందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా 27 నాడు మోదీ గారు మేరా బూత్ సబ్సే మజబూత్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి మధ్యప్రదేశ్కి వెళ్ళి మాట్లాడతారు భోపాల్ మధ్యప్రదేశ్ భోపాల్కి వెళ్ళి మాట్లాడతారు అందరిని ఉద్దేశించి మాట్లాడతారు లక్షలాది మంది కార్యకర్తలు అంతకుముందు 23 నాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ ని కూడా ఆర్టికల్ 370 కోసం కశ్మీర్ ని భారతదేశంలో అంతర్భాగంగా చేర్చడానికి ఆయన కొట్లాడుతూ ప్రాణత్యాగం చేసింది ఆయన కూడా మనం శ్రద్ధాంజలి అర్పించుకోవాలి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రిక్వెస్ట్ చేసుకుంటూ నేను అందరూ శ్రద్ధతో చేయాలని కోరుతా ఉన్నాను అదే కాకుండా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యక్రమం ఇది ఎప్పుడైనా ఈ పింకీలు ఎక్కడైనా ఏ పైసలు తెచ్చిండ్రు అని మాట్లాడతారు కొంచెం కొన్ని లెక్కలు చెప్తా మీ అందరూ ముందుండడానికి ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించి ఇక్కడ సేవా కార్యక్రమంలో 2019 తర్వాత మన దగ్గర పీడీ కార్యక్రమం చాలా ఎక్కువ మన పార్లమెంట్ నిజామాబాద్ టౌన్ లో కూడా చాలా ఎక్కువ వాళ్ళందరికీ ఆధార్ల చిన్న చిన్న తప్పులు పెళ్లి చేసుకున్నప్పుడు సర్నే మారు పేరు మారు కొంచెం స్పెల్లింగ్ తప్పు కొట్టు ఇటువంటి అన్ని ప్రావిడెంట్ ఫండ్ విడ్రా చేసుకుని ఇబ్బంది వాళ్ళ కోసం ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు పెడితే 11,260 మంది మహిళలు వారిని రెక్టిఫై చేసుకొని వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ విడ్రా చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ నియోజకవర్గానికి 1,26,25,000 ఎంపీ ల్యాండ్ చేయడం జరిగింది ఎంపీ ల్యాండ్ 2 సంవత్సరాలు లేకుంటే ప్రతి మనిషికి ఇచ్చిన టీకాలు ఎంపీ ల్యాండ్ పైసల ద్వారా ఇవ్వడం జరిగింది 2 సంవత్సరాలు ఎంపీ ల్యాండ్ లేకుంటే ఆ ఎంపీ ల్యాండ్తో పాటు మా జీతాలు కూడా సగం కట్ చేశారు అది వేరే విషయం కానీ ప్రతి టీకా కూడా ఎంపీ ల్యాండ్ ద్వారా ఇప్పించడం జరిగింది ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 11,333 ఉన్నాయి మనకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాద్ జిల్లాల ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లా 140 మంది బెనిఫిషియరీలు 5,33,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది ముద్రా లోన్స్ జాగ్రత్త వినండి ముద్రా లోన్స్ నిజామాబాద్ జిల్లాలో 53,327 మంది బెనిఫిషియరీస్ ఉంటే వాళ్ళకి 760 కోట్ల రూపాయల రుణాలు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద 6,66,900
నిజామాబాద్ జిల్లా నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 12,79,410 మంది రైతులు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. ఆరోగ్యులకి సుమారు 300 కోట్ల రూపాయలతోటి ఆరోగ్యులు మన జిల్లాలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి వేగంగా. కేంద్రీయ విద్యాలయాలకి దాదాపు 40 కోట్లకు పైన బోధన నిజామాబాద్ అర్బన్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి మనం డబ్బులు కేటాయించడం జరిగింది. ఇలా ఇతర రైతుల గురించి ఆకుల్లో మాట్లాడుకుంటే ఇలా ఏమి జరిగినా రైతుకి ఎటువంటి కష్టం వచ్చినా ఒకటే ఆందోళన వస్తుంది. కేరళలో జరిగింది 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం కదా, 5,000 ఒక్క పంటకి 2 పంటలకు 10,000. ఇవాళ ఎంత బోధకుంటున్నారంటే వరి రైతులు వరి ప్రొక్యూర్మెంట్ తీసుకపోతే ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి 44 కిలోలు దొరుకుతున్నారు. అంటే క్వింటాల్కి 10 కిలోల తరుగు తీసుకున్నారు. ఎకరానికి 30 క్వింటాలు వాటికి పడతాయి. 30 × 10 300 కిలోలు 3 క్వింటాల పైసలు వింటున్నాయి. 3 క్వింటాలు అంటే 6,000 రూపాయలు. 2 పంటలు 12,000 రూపాయలు. వీడికెళ్ళి 10,000 ఇస్తున్నాడు, గవర్నమెంట్ సంబంధించినాడు, 12,000 సొంతం చేస్తున్నాడు. ఇక రుణమాఫీ చేయలేదు, ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేయడు, ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయడు. ఇవన్నీ వేరు. అకాల వర్షాలకు ఏముండదు, అతి వర్షాలకు ఏముండదు, ఇవన్నీ వేరే. ఏమనంటే 10,000 ఇస్తుంది కదా, తరువులో 12,000 ఇస్తుంది. కాబట్టి ప్రతిదానికి మన దగ్గర జవాబు ఉన్నది. ఏ పరిస్థితిలో కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో నాకైతే బయట ఏమంటున్నారో తెలంగాణలో నాకు ఇవ్వడం. నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందూరు పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ 7 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో బలంగా ఉన్నది. టికెట్ కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉన్నది. మనమేమో అందరినీ జాయిన్ చేసుకుంది, ఎత్తుకుంటే వాటికి జాయిన్ చేసుకుంది. 4 కాళ్ళు ఉంటే ఊళ్ళకైనా బాగా ఉంటుందంటే అన్ని జాయిన్ చేసుకుంటుంది. అలా జింకలు ఉంటాయి, అలా పులులు ఉంటాయి, ఇప్పుడు తెలుస్తున్నాయి, రకాలు ఉన్నాయి. జాయినింగ్ చేసిన వాడికి షూట్ చేసిన కూడా తెలుస్తుంది. కాల్చి బయటపడే. కాబట్టి ఇక్కడ రాగి లేదు, పూలందేవి లేదు. ఇంకోటి నాకు హైదరాబాద్ లోనే ఏమి పడుతుంది, తెలంగాణ కోరిక తెలంగాణలో సెంటిమెంట్ అయిపోయింది. ఏం సెంటిమెంట్ ఏమైపోయింది? ఏముంది పైన కూడా మహిళల్లో చెప్పండి. మన అక్కని ఎక్కువ చేయలేకపోయారు, అక్కని చేయలేకపోయారు. బీజేపీ వాళ్ళు దోస్తులు అయిపోయారు. ఇగో మీడియాలో అంతా నిజామాబాద్ మీడియా జాగ్రత్త నిధులు చూపెట్టిన ఖచ్చితంగా ఓరు దోస్తులు రాలే. ఎంత లేట్ చేస్తే అంత బలం ఉన్నది కేసు. అక్కడి వాడు ఎక్కించారు, బాగా కూడా ఎక్కించారు. ఎంత లేట్ అయితే అంత లోపడుతుంది. మళ్ళీ బయటకు అంత సమయం పడుతుంది. 4 రోజులు వింటే అటునైనా ఏ ఇబ్బంది పడకుండా తెలంగాణ సమాజానికి చెప్తుందా అక్క 7 వారాలు బాగా పోతుంది. మంచిగా పుస్తకాలంతా గట్టిగా పోతుంది. అప్పటిదాకా ఎదుగుతుంది తిరిగి ఆమె ఇంత ఎదుగుతే నాకు పర్సనల్గా నాకు అర్థమైంది. ఆమె ఎంత ఎదుగుతుంది మంచిగా అందరు ఒప్పుడు కదా, ఒప్పుడు లేదా అందరూ చేసిన విషయం. తిరగాలి, నిలబడాలి, ఓడిపోవాలి. మళ్ళీ 2029 తిరగాలి, నిలబడాలి. అంటే మన జిల్లా కూడా లీడ నిలబడుతుంది, ఏడు నిలబడుతుంది. అందరికి అందరు నాకే కాదు, అందరికీ నిలబడాలి. అది కాబట్టి अंदर जरूर जाएगी, कोई जल्दबाजी जरूरत नहीं है. देर जाएगी पर दुरुस्त जाएगी. ఇక మన బాధ్యత నరేంద్ర మోదీ గారి మీద ఇంకా ఎందుకు పెరగాలి
మనందరూ ప్రతి ఒక్క భారతీయుడి స్వప్నం, హిందూ సోదర సోదరిమణి స్వప్నం. రామ మందిరం అయిపోయింది, 370 ఆర్టికల్ తీసేసిండ్రు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చేసిండ్రు. ఉజ్జయిన్ గాని, కాశీ గాని, అయోధ్య గాని ఇటువంటి సమస్యలన్నీ ఎప్పుడు జటిలమైన సమస్యలను తీర్చేసి ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తెగిపోతా ఉన్నాడు నరేంద్ర మోదీ. దాంతో ఏమైంది? 4 రాలిగా 4 పెళ్లి చేసుకుని లేదు, ఒకటేసారి పెళ్లి చేసుకోవాలి, ఆలోచించి పిల్లలు మంచిగా చూసుకొని ఒకటేసారి చేసుకోవాలి. ఎందరు గంటలు అక్కడే వెళ్ళదు. ఇక లేదు, పాపులేషన్ కూడా కంట్రోల్ లేదు. ఇక ఆకారం ఇట్లా చేసుకుంటే అట్లా ఇష్టపడతామంటే కూడా నడలేదు. మా దాంట్లో పోవాలి, వేరే వాళ్ళకి ఎట్లా విడాకులు అవుతున్నాయో వీళ్ళకి కూడా అట్లనే విడాకులు అవుతాయి. అంత రూల్ పరంగా నడవాలి, నడవకపోతే పోలేదు. దీని ద్వారా నాకు వస్తున్న సమాచారం ప్రకారం 65 దాటిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు. యూనిఫామ్ సిబ్బంది కొడుతుంది. 65 దాటి 70 దాటి వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు. ముస్లిం మహిళలు నరేంద్ర మోదీకి ఓటుతో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తారు. దీంతో ఈ లోక సెక్యులర్ పార్టీ ఉంటే కదా, వాళ్ళందరూ చెప్తున్నా, దీంతో సెక్యులరిజం పెరుగుతుంది, అందరు కలుస్తారు, సమాజం కలుస్తుంది. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అందరూ కూడా పెంచుకునే లాయి, అప్రిషియేట్ చేసే లాయి ఇదంతది. దీంతో పాపులేషన్ మస్తు తగ్గుతుంది. దాని తర్వాత అవసరం ఉంటే పాపులేషన్ కంట్రోల్ బిల్లు కూడా తేగలిగే నిజమైన సత్తా ఉన్న మొనగాడు నరేంద్ర మోడీ. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉన్న మొనగాడు నరేంద్ర మోడీ. కాబట్టి దేశ్ సురక్షిత్ హై. ఇట్లా ఇంత బ్రహ్మాండంగా పాలన చేసే నాయకుడిని మనం ఎంత బలపరిచినా, మనం ఎంత జిమ్మేదారితో పనిచేసి కార్యకర్తలం అందరం తప్పులు పడుతున్నాం. మనం తిప్పలు పడుతుంటే బీజేపీ జరుగుతుంది, మీ అందరు తిప్పలు పడుతుంటే బీజేపీ జరుగుతున్నది. మీ అందరూ ఆశీర్వాదం, మీ అందరూ పనిచేసినందుకే ఇవాళ నేను వైపు ఆర్టికల్ 370 కోసం ఓటేసిన, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కోసం ఓటేసిన, ఇట్లా ఐడియాలజికల్ బిల్స్ మీద చాలా రోజులు పెండింగ్ ఉన్న బిల్స్ మీద ఓటేసిన అంటే అది నేనే వీరందరూ వేసిన ఓటర్. కాబట్టి మన బాధ్యత ఇంకా వెళ్తున్నది, మన స్వప్నాలు తీరుతున్నాయి. కాబట్టి మనం ఇంకొంచెం ఎఫర్ట్ పెడదాం, ఇంకింత భారతీయ జనతా పార్టీ పెంచుతాం, ఇంకింత నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఓకేనా? ఎవ్రీబడి మోడీ. बहुत बहुत धन्यवाद। भारत माता की